ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ పైన తొక్క ఉంటుంది కదా, ఈ తొక్క తీసేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం డ్రై చేసుకున్నాను. అండ్ ఫ్రూట్ లోపల ఫ్రూట్ తీసేసాము. ఇప్పుడు మనం ఈ డొప్పని ఇలా పెట్టుకోవాలి. ఈ డొప్పతోనే మనం ఫిల్టర్ లాగా చేసుకుంటాం అనమాట. బాగుంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది టైమ్ ఫ్రెష్ హర్బ్ అనమాట. అలాగే టీ పౌడర్, మీ ఇష్టం, ఇంట్లో ఉన్న ఏ టీ పౌడర్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. నేను టీ బ్యాగ్ వాడుతున్నాను. అండ్ షుగర్ని అవాయిడ్ చేసేసి మనం తేనె వాడుతున్నాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి నీళ్ళు వేసుకొని ఫస్ట్ వాటర్ని మంచి బాయిల్ రానివ్వాలి. ఇప్పుడు పీల్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తొక్కని మనం మంచి ఫైన్ చాప్ చేసుకుందాం. సో మనకి అప్పుడప్పుడు కార్లో వెళ్తూ ఉంటే ఒక స్మెల్ వల్ల మనకి మోషన్ సిక్నెస్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కార్లో, కొంతమందికి ఫ్లైట్లో, కొంతమందికి బస్లో అలా వస్తూ ఉంటుంది కదండి, మోషన్ సిక్నెస్ అంటూ ఉంటారు. ఆ స్మెల్ తెలియకుండా ఉండాలి అంటే మనం నిమ్మకాయ పెట్టుకుంటాం, లేదా ఇలా ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, ఇలా కొంచెం డ్రై చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర కార్ డోర్లో లేదా డిక్కీలో ఫ్రంట్ మనం కూర్చున్న దగ్గర ఆ తొక్కలు పెట్టేసాం అనుకోండి, ఆ మంచి ఆరెంజ్ ఫ్లేవర్ వల్ల మనకి ఆ సిక్నెస్ తెలియదు, వామిటింగ్ ఆ ఫీల్ కూడా రాదనమాట. మంచి టిప్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పిల్లల్ని మీరు గమనిస్తూ ఉంటే సడన్గా ఫేస్ మీద ఇక్కడ 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 ఇలా వైట్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, బి కాంప్లెక్స్ తగ్గింది అని చెప్పి సిరప్ తీసుకొచ్చి పిల్లలకి వేస్తూ ఉంటాం. అలా రాకుండా ఉండాలి అంటే తరచుగా మనం ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్, మనం ఆరెంజ్ ఎక్కువగా ఇవ్వాలి, అలాగే వాటర్ మిలన్ ఇవ్వండి. సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లు పుష్కలంగా తినిపించండి. వేడి చేస్తుందని చాలా మంది వద్దు అనుకుంటారు, బట్ మామిడి పండ్లు అంటే ఇప్పుడు ఇది సందర్భం కాదు, కానీ నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే మామిడి పండ్లు ఒక్కటే, ఆ ఫ్రూట్ మటుకి సంవత్సరంలో మనకి మ్యాంగో సీజన్ ఓన్లీ సమ్మర్లో వస్తుంది కదా, ఎంత తింటూ ఉంటే అది తీసుకుంటుంది మన బాడీకి కావాల్సిన సి విటమిన్, అలా లాక్ చేసి సంవత్సరం మొత్తం మనకి ఆ సి విటమిన్ కావాల్సినంత మామిడి పండు ఇస్తుందంట. అందుకే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. మామిడి పండ్లు అయితే మస్ట్ అనమాట. బాడీకి సి విటమిన్ చాలా అవసరం. దెబ్బలు తగిలిన ఆ మరకలు పోవాలి అన్నా, దెబ్బలు తగిలిన తొందరగా తగ్గాలి అన్నా, స్కిన్ బాగా కనిపించాలి అన్నా సి విటమిన్ చాలా 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 అవసరం. అందులో ఆరెంజ్ బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్ టీ అండి. నీళ్లు బాగా మరిగాయి కదా, మరిగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆరెంజ్ తొక్కని ఇందులో వేసేసుకుందాం. అలాగే టీ బ్యాగ్ కూడా ఇందులో వేసేద్దాం. టీ బ్యాగ్ కూడా ఇందులో వేసేసి జస్ట్ మనం లైట్ డికాషన్ చేసుకుంటున్నాం అనమాట ఆరెంజ్ ఫ్లేవర్స్. మరి ఇది కాసేపు పక్కన పెట్టేసి ఆరెంజ్ తొక్క ఉంది కదా, స్టిక్తో గుచ్చుకోవాలన్నమాట. ఫిల్టర్ లాగా చేసుకోవాలి సింపుల్గా. ఇలా టీ ఫిల్టర్ లాగా తయారు చేసేసుకుందాం. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు ఆరెంజ్ పీల్ డికాషన్ రెడీ అయింది. ఇందులో కొంచెం తేనె వేసుకుందాం, ఎంత కావాలో అంత. మనకు కావాల్సినంత స్వీట్నెస్ వచ్చేంత తేనె వేసుకొని, అలాగే కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కలపండి. మరి ఎక్కువ సూపర్ హాట్ అవసరం లేదు, మైల్డ్గా తాగితే బాగుంటుంది. టైం ఉంది కదా, గ్లాస్ తీసుకొని ఇందులో టైం వేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆరెంజ్ ఫిల్టర్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో వేసుకోండి. భలే పడుతుంది చూసారా కింద. సో ఇలా కొంచెం టైం తీసుకొని మంచి ఫిల్టర్ చేసేయండి. సో ఇప్పుడు తొక్క తీసేద్దాం. ఇలా చిన్నగా మెల్లిగా హోల్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఆరెంజ్ పీల్ టీ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో ఆరెంజ్ పీల్ వేసి, టీ బ్యాగ్ వేసి, స్టవ్ ఆఫ్ చేసి, కాస్త తేనె కలుపుకొని, గ్లాస్ లో టైం వేసుకొని, మనం తయారు చేసుకున్న ఆరెంజ్ టీ ఫిల్టర్ లో వేసి మెల్లిగా ఫిల్టర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, చాలా రిఫ్రెషింగ్ గా అనిపించే ఆరెంజ్ పీల్ టీ రెడీ అవుతుంది.